సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో అటు నులివెచ్చగా ఇటు వెచ్చనగా లేని ఈ దినాలలో మీ సన్నిధిలో చేరి యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, వివిధ రంగాలలో కష్టించి పనిచేస్తున్న ప్రతి వారిని దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు తగ్గించి, ముఖ్యంగా సరైన వర్షము లేదు. రైతన్న ఆశ కలిగిన వాడు గనక విశ్వాసముతో విత్తనం వేసి ఆకాశం వైపు కళ్ళెత్తిచ్చు. కనికరం చూపండి. భూమి మీద మీరు కడవరి వాన, తొలకరి వాన కురిపించు దేవుడవు నీవు కదా. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దాయించి, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోసుకుని వచ్చేదరని మీరు వాగ్దానం ఇచ్చారు. అయ్యా, మీ కృపను దాయించి నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దాయించి, అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వర్షాకాలంలో ఆయా జబ్బులకు గురి కానివ్వకుండా ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము తరములు. నోవాహు గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవుడు మానవులను పరిశోధిస్తాడంట. 14వ కీర్తన మొదటి 2 వచనాలలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు
చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఏం కలిగి? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన నరులను పరిశీలించెను. ఈ ఆదికాండం 6వ అధ్యాయములో దేవుడు మానవులను సృజించినందుకు దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు. కారణం ఏమంటే, సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకున్నారు. 6వ అధ్యాయం 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకిష్టమొచ్చిన స్త్రీలను తమ మనస్సుకు వరస వావి ఆ తరానికి లేదు. వారు నెఫీలీలు, వారు బలాత్కారులు, వారు శూరులు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి. దేవుడు తన హృదయములో నొచ్చుకోవడానికి కారణం ఏమంటే, తన పోలిక చొప్పున తన చొప్పున సృజించిన మానవులు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచవలసిన వారు తమ మనస్సుకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ దినాలలో కూడా ఈ సెల్ ఫోన్లు వచ్చినాక యవ్వన పిల్లలు ఒక చెత్తలాగా తయారైతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు, వారి విధులు, వారి క్రియలు చెడిపోయిన వారు. చిన్నప్పుడు మేము ప్రభుని అంగీకరించక మునుపు ఎక్కడైనా బీడీ తాగుతున్నామనుకో, మాకంటే పెద్దలు కనపడితే ఏం చేసేవాళ్ళము, బంకుల్లో దూరుకొని బంకెనకెళ్ళ పోయి మళ్ళీ పొగ కొట్టేటోళ్ళు. చూసేదా, పెద్ద అయిపోతున్నాడని చెప్పేసి. ఇప్పుడా ఎవడోడు అంటున్నారు, ఇంటికో నాయకుడు అయిపోయినాడు. సరే, ఒకవేళ తాగే బీడీని కూడా మేము ఏం చేసేవాళ్ళంటే ఇనికి పెట్టుకునేటోళ్ళు. ఆయన మాట్లాడుతున్నా కూడా ఏదైనా కవల్చుకొని మాట్లాడతాడు. ఆడు పొగ ఊపుకోలేక చెయ్యలేక వాడు అట్లాగే పోయింది అంటాడు. అమ్మయ్య. కానీ ఈనాటి పిల్లలు కనీసము గౌరవ మర్యాదలు కూడా పాటించని పిల్లలు, మెడవంచని పిల్లలు, పెద్దలను గౌరవించే పిల్లలు ఉండడం లేదు ఈ దినాల. ఆ బలాత్కారులు నివసిస్తున్న ఆ కాలములో సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకున్న ఆ కాలములో ఏమని చెబుతాము? నోవాహు నీతిపరుడును
తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో నడిచినవాడు అంట. మనమంటాం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే నీకు తెలుసా మా బాధలు అని. హానుకు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచెను అనే మాట మనం చూస్తాం. మనమంతా చిన్న చిన్న సమస్యలకే అల్లాడిపోతాం. ఆ భ్రష్టమైన సమాజములో నోవాహు దేవుని కృప పొందినవాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహు నీతిపరుడు. నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో నడిచినవాడు. అందుకని నోవాహుకు చెడిపోయిన ఆ సమాజములో తన కుటుంబాన్ని రక్షించుకున్నటకై దేవుడే ఒక ఓడను కట్టుకొని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. కొలతలిచ్చాడు, సంపద లేదు. సరే, కుటుంబముతో వారు సమావేశం వేసుకొని, ఏమమ్మా దేవుడు ప్రత్యక్షమై ఇలాగంటున్నాడు, ఈ భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిందంట, జల ప్రళయముతో ఈ లోకమును ముంచి వేస్తాడంట. అయితే కృపగల దేవుడు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడగట్టుకొని ఆయన కొలతలు కూడా ఇచ్చారు. మరి ఏమంటారు? కుటుంబం యావత్తు నోవాహుకు లోబడింది. చెడిపోయిన ఆ సమాజములో 6వ అధ్యాయము 18వ వచనం ఆదికాండం. అయితే స్థిరపరచెదను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించు. నీవును నీ భార్య నీ కుమారులు నీ కోడలు. ఓడ కడుతూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఓడ కడుతూనే ఉన్నాడు, సువార్త మానడము ఆపలేదు. ఎందుకంటే ఆయన దాదాపు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడంట? 120 సంవత్సరాలు ప్రకటించిన నోవాహు అనే మాట మనం చూస్తాం. దేవుని చేత సాక్ష్యము పొందినవాడు నోవాహు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను. రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, ప్రభువులలో కొనసాగుతూ ఉన్నాం. వెలుపటి వారి మధ్య, లోకమును నువ్వున్న చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్య సాక్ష్యము కలిగి ఉన్నావా? ఉందా సాక్ష్య జీవితము? నోవాహు తన ఆధ్యాత్మిక జీవితములో సువార్తను ప్రకటించాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
చదవాలి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన మన ఇంటి పనుల మీద ఉన్నంత శ్రద్ధ సువార్త పనుల మీద ఉండడం లే, దేవుని పనుల మీద ఉండడం లే, దైవ కార్యాల మీద ఉండడం లే, లేచింది లేడి అన్నట్టుగా ఎక్కడెక్కడో ఈ సమయాన్ని గడుపుతూ పరిశుద్ధుల ఎదుట నువ్వు ప్రశంసించబడాలి అంటే పౌలు వలె ధైర్యముగా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదా ముట్టించి నా కొరకు జీవ కిరీటము అనగలవా సహోదరి సహోదరుడా. అపోస్తుల కార్యంలో 2 గుంపులు ఉన్నాయి. ఆ ఒక గుంపు ఏందంటే ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు మాత్రమే కాలం గడిపేవారు. టైంపాస్ పీపుల్. వాళ్ళకేం పోవాలి, పొద్దుపోవాలి. కానీ ఆత్మల సంపాదకుడు. ఎందుకంటే పిలిచిన ప్రతి వాణిని, పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలి, ప్రచురం చేయాలి. గంధం దేవదానం కాదు, రక్షింపబడిన ప్రతివారు. సేన అనే వానికి 2000 దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల మీద కూర్చున్నప్పుడు ఆ ఊరవారు అన్నారు, అయ్యా ఇక వెళ్ళిపోండి అన్నారు. కానీ దేవుడు అనంత జ్ఞాని కదా, అందరూ హృదయములు ఎరిగినవాడు కదా. ఆడు వెంబడిస్తూ ఉంటే అంత అంటున్నాడు, లేదురా దేవుడు నీ యందు కనికరపడి, దేవుడు నీ యందు కనికరపడి నీకు ఏ మేలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పు అన్నాడు. ఇంటి వారికి చెప్పాడా, ఎవరికి చెప్పాడు? వాడి ఇంటి వారికి చెప్పాడా, ఎవరికైనా చెప్పాడా రాజా? దెకపోలి అనగా 10 పట్టణముల సముదాయము, అమెరికా సంయుక్త రాష్ట్రములు, జంట నగరాలు. చూసారా, దెకపోలి అంటే 10 పట్టణముల సముదాయము. వాడు ప్రకటిస్తూ ఉంటే అనేకులు విభ్రాంతి పొంది వారు దేవుణ్ణి మహిమపరిచారు అంట. ఎప్పయ్యా గొలుసులతో బంధించే వాళ్ళమయ్యా, తాళ్ళతో కట్టేవాళ్ళమయ్యా, వాడు సమాధుల్లో ఉండేవాడయ్యా, ఇంత చక్కగా శుభ్రమైన డ్రస్సు ఇస్త్రీ లేని బయటికి రాడు కదా, ఇడు ఎలాగ మారినాడు? అతని యేసు ప్రభు మార్చాడు. సమరయ స్త్రీ పాపాత్మురాలు తన కుండను వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు అనేకులు ప్రభుని గురించి ప్రకటిస్తే ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయనయ్య జబ్బు వ్యాధితో ఉన్నాడు. పేతురు వచ్చి, అయినయ్యా దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకో అంటే అతన్ని చూసి 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారంట. 2 పట్టణ
ప్రజలు దేవుని తట్టు తిరిగారంట. మరి నీ మార్పును బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి రేపు పరలోకములో పరిశుద్ధులందరి ఎదుట వాళ్ళ నమ్మకమైన దాసురాల అనిపించుకున్నంత సాక్షి జీవితం కలిగి ఉన్నామా? పరిశీలించుకున్నాం. నోవాహు తన తరములో నీతిమంతుడై ఉండుట చూచాను. తన తరములో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడే వెలుపలికి రండి అన్నాడు. ఆదికాండం 8వ అధ్యాయము 12వ వచనం. పదిహేనవ వచనం. దేవుడు నీవును నీతో కూడా, అదే 15వ వచనం, నీ భార్యయు నీ కుమారులు నీ కోడళ్ళను ఓడలో నుండి బయటకు రండి. 8:15 అది కాదు, వెలుపలికి రండి. మహాజల ప్రళయము నుండి, దేవుని తీర్పు నుండి తప్పించబడ్డారు. కారణమేమి? నీతిగా జీవిస్తూ ఉన్నారు. అవినీతితో కాదు, అక్రమముతో కాదు, అవిధేయతతో కాదు. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరు గుడిసెలు అన్నట్లు కాదు. ఒక సామెత. చెప్పేది నీతి వాక్యాలు, దూరేది దొమ్మర గుడిసెలు. ఉందా సాక్ష్యము? దేవుడే అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని. ప్రియ సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు? నీ భార్య పిల్లలు, నువ్వున్న పరిసరాలలో దేవునికి మహిమకరంగా ఉన్నా? పౌలు గారు మార్పును బట్టి ఏం చదువుతాము? వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిస్థితి. పూర్వము పాడు చేసిన వాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఈరోజు యేసే క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ప్రకటించుచున్నాననే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచని. గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఇరవై 23-24 మునుపు మనలను హింస పెట్టినవాడు పాడు చేయుచు వచ్చిన సంఘమును లేదా విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచరే. వారు నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు. యాకోబు లాబానుతో అంటున్నాడు కదా, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అమ్మాయి నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించింది. యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించెను. ఇశ్రాయేలు దేశపు చిన్నదాని సాక్ష్యము వలన మహాసైన్యాధిపతి అయిన నయమాను కుష్టు నుండి అద్భుతమైన స్వస్థత పొందాడు. అమ్మగారు మీరు ఏం చేస్తారు? ఏమో అమ్మగారు
ఎలాగైనా అయ్యగారిని ప్రవక్త దగ్గరికి నడిపించాలి. ఆయన ఎరుకో ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చాడు అమ్మగారు. యేసు ప్రభువారు మోషే అక్కను స్వస్థపరిచాడండి. ఆమె మొట్టమొదట కుష్ఠంతో ఉండింది కనుక ఏ విధము చేతనైనా సరే క్రైస్తవుడు తెరచిన పుస్తకములాగా ఉండల్లా అన్యుల మధ్య, వెలుపటి వారి మధ్య పగలంతా నోరంత ఇష్టానుసారంగా పారేసుకొని రాత్రి వస్తానే పరిశుద్ధ 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 ప్రభువా వరాదు చూడ గంధంగాడు, ఈ గంధంగాడు చూసిన పగలంతా ఇష్టానుసారంగా నోరు వాడి నోట్ల నుండి ఏం రావాల, కృతజ్ఞత వచ్చినవే రావాల, కానీ బండబూతులు. మళ్ళీ రాత్రి నుంచి పరిశుద్ధ పరిశుద్ధ ఏమరైతే ఒకవేళ వాళ్ళ దేవుడు కూడా వేసేదారేమోలే, అందుకే వాళ్ళ దేవుడు కూడా ఆర్డర్ ఇచ్చింటాడు, నీ ఏమైనా చేయి బిడ్డ అని చెప్పేసి. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతున్నది. సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఇతరులు అసహించుకుంటున్నారు. కారణమేమి? నీ సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధత కనపడడం లేదు. సరే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఎక్కడ పోయినా ఈ మాటలు ఆధ్యాత్మిక జీవితం. నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు దేవుని వాగ్దానము పొందినవాడు. 9వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం. నాకును మీకును మీతో ఉన్న జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుస్తున్న నిబంధన గురుతు రక్షించాడు తన కుటుంబాన్ని. దేవుడు తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. ఆ చెడు లోకములో, ఆ భ్రష్టమైన లోకములో, ఆ పాడైన లోకములో, దేవునికి తీరిపోయిన ఆ లోకములో దేవుని హృదయం నచ్చుకొని సమస్త శరీరులు తమ మార్గము చెరుపు వేసుకున్న ఆ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. మన తరములో మనం ఎలాగుంటుంది జ్ఞాపకం చేసుకోవాలి. పుక్కిడి పురాణము కాదు ఇది. మన తరములు మనమున్న ప్రజల మధ్య ఎలాగూ జీవిస్తుంది. నోవాహు తన తరములో నీతిమంతుడు. 2వ మాట కీర్తనలు 22:30 వచ్చింది. 22వ కీర్తన 30 వచ్చింది. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీనిని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారు ప్రచురించెదరు. ఒక తరము వారు ఆయనను సేవించెదరు. దేవుణ్ణి సేవించే తరం. దేవునికి విధేయత చూపే తరం. వారు అరుణోదయము లేస్తానే మొఖాల్లోని
వారు ప్రభు మీద ఆధారపడి వారు అరుణోదయం లేస్తాను దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తారు. అందుకే యెహోషువ అన్నాడు, మీరిప్పుడు స్వతంత్రులు, నా బాధ్యత ప్రకారము మీ స్వాస్థ్యాలు పంచి ఇచ్చాను. శత్రువుల మధ్య, రాసుల మధ్య మనల్ని కాపాడాడు దేవుడు. ఈరోజు మనం సజీవులమై ఉన్నాము అంటే దేవుని కృప. మీరు ఎవరిని సేవింప కోరుకుందరో కోరుకోండి, చాయిస్ మీదే. బట్ నేను నా ఇంటి యెహోవాను సేవించను. మీ ఇష్టం. మీరు యుద్ధ శూరులు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీరు లోకం వైపు వెళ్ళిపోతారు, లోకంలో ఉన్న గొప్ప వాళ్ళతో కలిసి సావాసం చేయడానికి ఇష్టపడతారు, అది మీ చాయిస్. కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించడము. నీ పిల్లలు సేవించువారుగా ఉంటున్నారా? సేవింగ్కి ఇష్టపడుతూ ఉన్నాం. దేనికి? సేవింగ్స్. బ్యాంకులో సేవింగ్, పోస్ట్ ఆఫీసులో సేవింగ్. సరే, పిల్లలకు దాచడానికి ఇష్టపడుతున్నాం, కానీ పిల్లలను బాల్యంలోనే దేవుని ఎందుకు భయభక్తులు నేర్పడానికి ఇష్టపడడం లేదు. నీకు ఆస్తి లేకపోయినా, సంపద లేకపోయినా, సరైన నీడ లేకపోయినా, నీ పిల్లలను దేవుని యందు భయభక్తులు నేర్పు. దేవుని సేవించుట నేర్పు, ప్రార్థించుట నేర్పు, వాక్యం ధ్యానించుట నేర్పు. నైనా ఆదివారం హాలిడే జాలిడే కాదు, ద లార్డ్స్ డే, ప్రభు దినము, దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించు. నీ పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మోషే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. వారు ఎక్కడున్నారు? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు దౌర్జన్యం చేస్తున్నారు, వారితో కఠినమైన పని చేయించుకుంటున్నారు, వారిని హింస పెడుతున్నారు, వారి ప్రాణములను విసిగింపజేస్తూ ఉన్నారు. కానీ అట్టి పరిస్థితులలోనే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడలేదు. మోషే కూడా రాజాజ్ఞకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. లక్షలాది మంది నడిపించే నాయకులుగా దేవుడు ఒక కుటుంబంలోని వ్యక్తులనే తీర్చిదిద్దాడు. కారణమేమి? ఆ తల్లిదండ్రులు లేక ప్రయాస. అయినా మనము దేవుని పిల్ల. మన అబ్బా ఒకప్పుడు ఈ ఐగుప్తుని ఏలేడు. ఇప్పుడు స్వార్థపరులు వచ్చి మనల్ని హింస పెడతారు. నేను నన్ను దేవుని వైపు, నువ్వు దేవుని కొరకు నేను, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నేనా సమయం దొరికినప్పుడు, అమ్మ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసి అలవాటు నేర్చుకో. ఎందుకు సమయం వృధా చేసుకుంటా? నువ్వు ప్రభు మీద ఆధారపడు. మోషేను నాయకుడిగా చేశాడు, అహరోను ప్రధాన యాజకుడిగా చేశాడు, మిరియాము ప్రవక్తిగా ఉంది. నీకు సరైన వసతులు లేకపోయినా నువ్వు దేవుని యందు భయభక్తులు నేర్పు. వారి క్షేమం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ఆహా, నువ్వు నమ్మనప్పుడు అనుభవించినలే, పోరా, తిరుగు, పో అమ్మ, తిరుగు, ఏం కాదు, పో.
దేవుడు ఎప్పుడోసారి నీకు మారు మనసు తగిలేస్తాడు, వాడు కఠినుడైపోతాడు. మొక్కై వంగంది మానై. బాల్యములోనే సమూయేలు దేవుని సన్నిధికి వస్తానే ఏం నేర్చుకున్నాడు శ్వేత? రాగ్గంజి ఇచ్చేది నేర్చుకున్నాడు కదా. వాడు అక్కడనే యెహోవాకు అదొక్కటి నేర్పి, అదిగో వాళ్ళ పిల్లలు పోతున్నారు, నీకేం తక్కువరా రే. ఆ 70,000 ఫోన్ తీసుకున్నాడా, నువ్వు 1,00,000 తీసుకో. ఎక్కడే కానీ మనం తగ్గకూడదురా. రేపు తగ్గేలా చేస్తాడు వాడు నిన్ను. ఏదో ఒకటి నింద తీసుకొని వస్తాడు. తగ్గకూడదు అంటే తగ్గేలా చేసేసాడు ఒకడు. జాగ్రత్త. ఒక తరము దేవుని సేవించే తరము. దేవుని సేవించుట అలవర్చు. తిమోతి ఇంటిలో విశ్వాసము అనేది 3 తరాలుగా, మొదట అవ్వ రక్షించబడింది, తర్వాత అమ్మ రక్షించబడింది, తర్వాత తిమోతి బాల్యము నుండే శక్తిగల లేఖనములను ఎరిగినవాడు. యవ్వనములో పౌలు గారు వచ్చినప్పుడు దెర్బేకి 2 సంఘాల బాధ్యత కలిగిన సహోదరుల చేత మంచి సాక్ష్యము పొందినాం. ఇప్పుడు దైవజనుడైన పౌలు గారు నా కుమారుడైన తిమోతి, ఓ తిమోతి, ఓ దైవజనుడా. కారణమేమి? హీరామ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకి తల్లి లేడు, కానీ తల్లి ఏం చేసింది? ఒక చురుకుదనం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దింది. చూసారా? నీ పిల్లలకు ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి తల్లిదండ్రులే గురువులు, బయటోళ్ళు కాదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఏమని చెప్తుంది? ఆమె తన ఇంటి వారి నడతలను, మనం బయట వాళ్ళ నడతలు కనిపెడతా ఉంటాం. మన వాడిని మానేసి, మన పాపను మానేసి బయట వాళ్ళ నడతలు. ఎందుకు రాష్ట్రంగా మాట్లాడుతున్నా? ఎవరు ఉండాలి మాట్లాడేదే? ఉండమా మళ్ళీ మాట్లాడతా. ఏం పని రా అంత రహస్యంగా? ఏం పని? వీడు ఎవరున్నారు? వాడు రహస్యంగా పోతున్నాడంటే తప్పిపోతున్నాడని గమనించాలి. జాగ్రత్త. దేవుణ్ణి సేవించే తరం. యెషయా ప్రవక్త అన్నాడు, యెహోవా నేనును యెహోవా నాకిచ్చిన పిల్ల. సియోను కొండ మీద ఉండి యెహోవాకు సాక్షులుగా ఇశ్రాయేలుల మధ్య మేము ఉన్నాము అని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నేను ఆయన నమ్ముకొని ఉన్నాను. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. నీ నామమును నా సహోదరులకు ప్రచురింతును, సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేతును. నేను ఆయన నమ్ముకొని ఉన్నాననియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. అది శ్రేష్టమైన మాట. మళ్ళీ యెషయా 8:18లో ఆ మాట మనకు దేవుణ్ణి సేవించే
నోవాహు తన తరములో నీతిమంతుడు. 3వ తరం బోధించే తరం. 71వ కీర్తన 18వ వచనం. కీర్తన 18వ వచనం. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు నన్ను విడువకుము. ఏమంటున్నాడు? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయనట్లు. నిన్న ఆసుపత్రిలో బిస్ గిడేస్ గారితో కొన్ని మాట్లాడుతూ బావా అట్లా బయట కూర్చుందాం రాని వచ్చేసి వస్తుండగానే త్రాస్మం వచ్చేసింది. బాబా త్రాస్మం బావా అంటున్నాడు. అది అట్లే వెళ్ళిపోయింది. లోపల కూర్చొని మాట్లాడుతున్నాము. సార్ ఉన్నాడు, ఎందుకులే బావా మనం బయట మాట్లాడుతున్నాము కొన్ని విషయాలని. బయటకు వచ్చి కాళ్ళు పెట్టామో లేదు, బాబా బావా అంటున్నాడు. వర్షాకాలంలో పాములు తిరుగుతాయి సహజం, కానీ ఒక మరణం నుండి తప్పించాడు. దావీదు అదే కోరుకుంటున్నాడు. నేను తల నెరిసిన వృద్ధుడను, పుట్టబోవు వారికి వచ్చు తరము వారికి నేను ప్రకటించున్నట్లు, నేను బోధించున్నట్లు, వారికి నేర్పునట్లు నన్ను విడనాడకుము. సరే, నీ చుట్టుపక్కల ఉన్న సమాజం మధ్య ఖాళీ సమయంలో ఎందుకు అట్లా కాలిక జీవితాన్ని పాడు చేసుకుంటావు? ప్రభు కొరకు నిలబడి నీ భార్య ఎంత సహనమతో చేయి, నీ పిల్లల వృద్ధి కొరకు ప్రయాసపడతా ఉంది. మానుకో, యేసు ప్రభు కొరకు జీవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని నీవేవో మాటలు పోగొట్టుకునే బదులు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రభుని గురించి ప్రకటిస్తే నీకు ఆరోగ్యం కూడా అంట. అసూయ ఎముకలకు నువ్వు ప్రభుని గురించి ప్రకటించు, నీ ఆరోగ్యం మెరుగుపడతాడు. ఇతరుల యొద్దకు, నీ స్నేహితుల యొద్దకు, నీ హితుల యొద్దకు, నీ ఇరుగు పొరుగు వారికి ప్రభు ప్రేమను గురించి నువ్వు తెలియజేయి. దావీదు కోరుకుంటున్నాడు. వచ్చు తరానికి పుట్టబోవు పిల్లలకు నీ మార్గము నేర్పు. ఎజ్రా ఏమని నిర్ణయించుకున్నాడు? 7:10 ఎజ్రా ధర్మశాస్త్రములను పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు. అది రాజకోటలో ఉన్నాడు, షూషాను కోటలో ఉన్నాడు. ఇప్పుడు శిథిలాల దగ్గరికి వచ్చాడు. అతనికి ఏమేం కావాలో గవర్నమెంట్ అంతా ఇస్తుంది, కానీ నేను తీసుకోలేదు, దేవుని భయం చేత అంటాడు. కానీ తన జీవితంలో ఒక నిర్ణయం చేశాడు. ఒకటి, ధర్మశాస్త్రమును పరిశోధిస్తున్నాడు. 2, దాని చొప్పున నడుచుకుంటున్నాడు. 3, ఇశ్రాయేలీలకు దాని విధులు కట్టలు నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడంట. ఎలాడా కూర్చొని సమయం పోగొట్టుకుంటే బదులు 4 మాటలు ప్రతిరోజు ఇతరులకు చెప్పు.
నీకెంతో ఆరోగ్యం, కష్టపడాలి కుటుంబ పోషణ కొరకు. అదే సమయములో పరలోకములో నీకు ప్రశంసలు కావాలి అంటే ఆత్మల సంపాదన కూడా చెప్పదలుచు. చెయ్యల్లా చేయకూడదు చేయాలి. ప్రభుని గురించి చెప్పాలి, ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే వస్తూ ఉన్నావో నీ చుట్టుపక్కల వారు కూడా ఆకర్షించబడతారు. ఎందుకంటే ఆ కుటుంబము ప్రతి బుధవారం ప్రార్థన పోతారు, ప్రతి శనివారం ప్రార్థన పోతారు. వాళ్ళ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎక్కడే కానీ వారు బయటపడకోకుండా ఉండాలి. నిజంగా దేవుని కుటుంబం చూసాము, వాళ్ళ కుటుంబాన్ని గురించి మేము విన్నాము. ఇస్సాకుని గురించి ఫిలిష్తీయులు అదే కదా, అసూయపడి మా మధ్యలో వెళ్ళిపోండి పంపించేశారు. మళ్ళీ వాళ్ళే వచ్చి బాబా మీ దేవుడు గొప్పవాళ్ళు అని సమాధానపడి 2 గొప్ప సాక్ష్యాలు ఇస్తారు. దేవుడు నీకు తోడై ఉండుట సూచితిని. 2వ మాట, ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వదించబడినవాడు. అంటే గొప్ప సాక్ష్యం. అసూయబడిన వారే మళ్ళా సమాధానపడి వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు నీకు తోడై ఉండుట మేము చూసాము. మా దగ్గరికి వచ్చినప్పుడు నీకేమి లేదు, ఇప్పుడు మా మధ్యలో హిత్తీయులు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నువ్వు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు. నీకు వాడే పొలం ఇయ్యను వాడు ఎవడో చెప్పు, హిత్తీయుల రాజు అంటున్నాడు. ఎవడే నీకు ఇయ్యండి, నువ్వు అడగాలే కానీ. ఉంది ఈ సాక్ష్యము, నువ్వు మా మధ్యలో మహారాజు. సాక్ష్యం కాపాడుకోవాలి. ఇదేదో ఊర్లో చెత్తంతా కాదు మనకు కావాల్సి. ఆ కుక్క చూడు, ఉదయం పూట గుడ్డ తీసుకుని పరిగెత్తుతారు, ఏదో భారం ఉన్నట్లుగా. అక్కడ పోయి ఇదిలిస్తుంది, మళ్ళా పట్టుకొని వచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇదిలిస్తుంది, మళ్ళా పరిగెత్తుతుంది, మళ్ళా పరిగెత్తుతుంది. ఇదే పనే. ఏమైనా దేవుని ఆవరణములను ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనేది మర్చిపోతున్నావు. ఎందుకు? ఆ బయట సహవాసికులు నిన్ను కూర్చోబెట్టారు. ఒకసారి ఆదరవాదర పాస్టర్ గారు బయలుదేరేళ్ళకల్లే సాతానుడు చర్చి పైన ఉన్నాడు. నీడేం పని నీకు, ఇక్కడ ఎవరున్నారని? అటుకు వచ్చేవాళ్ళు దేవుని ఆరాధించే వాళ్ళే కదా. పాస్టర్ గారు గట్టిగా అరసాకండి, అటు ఉండే వాళ్ళంతా నీ వాళ్ళే అనుకుంటున్నావా? అందులో నా వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కావాలంటే ప్రార్థన తొందరగా అయిపోయేసి నా ఇంట రా అన్న. ఇందాక స్తుతి పాట పాడారే, ఆడున్నాడు బ్రాందీ షాప్ కాడు. ఇందాక పాట పాడాడే, ఏడున్నాడు? వ్యభిచారి ఇంటి కాడు ఉన్నాడు. ఇందాక పాట పాడాడే, ఏడున్నాడు? మోసం చేయ వాళ్ళతో. వా, అంత నీ వాళ్ళే అనుకుంటున్నావా? అందులో నా వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త, అలా ఉండకూడదు. విశ్వాసం ప్రభు కొరకు ధైర్యముగా ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, రాత్రింబగళ్ళు వివిధ రూపాలలో పనిచేస్తున్న ప్రతి వారిని దీవించి
నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడను గనక వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి విద్యార్థిని మీరు దీవించి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి యవనస్తుడు యవనరాళ్ళు వాళ్ళు సంచరించే ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడు. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించి మా తాలూకా నాయకులను, అధికారులను మీరు దీవించి మా జిల్లా కార్యాలయమును, కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించి మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, గవర్నర్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, తెలుగు ప్రజల కొరకే మేము ప్రార్థిస్తాం, మా దేశము కొరకు, వివిధ రాష్ట్రాల కొరకు మేము ప్రార్థిస్తాం, మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తాం, రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తాం, దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును కూడా మేము దీవించి ముఖ్యంగా వర్షము కొరకు మేము ప్రార్థిస్తాం. వర్షము కురిపించే శక్తి మాకు లేదు, మేము నిస్సహాయకులం, నిష్ప్రయోజనం. మీ వైపు చూస్తూ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన, భూమి తన ఫలమిచ్చి, సముద్రాలను కదిలించండి, బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడుటకు మీకు కృపణదాయించి దొరై స్వామి కుటుంబం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇదిగో పంట విత్తారు. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీకు కృపణదాయించి నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్డర్ల నీటి మట్టం పెరుగుటకు మీకు కృపణదాయించి అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం. ధారా కిషోర్ కొరకే మేము ప్రార్థిస్తాం. ఆ కాలి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచాలి, పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దాయించి ఇసాగు జేమ్స్ని, వృద్ధాప్యములో ఉన్న ప్రతి వారిని, కేఆర్ ఆసుపత్రి రాజు గారిని దీవించి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచాలి. వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలలో మీరు కార్యం జరిగించి ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చడం కూడా దాయించి దాసు విషయంలో, ఉద్యోగ విషయంలో మీకు దాయించి యేసు ప్రభువా సంఘము దినదినము క్షమాభివృద్ధి నొందుటకు మీకు కూడా దాయించి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానాన్ని దీవించారు. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులు దీవించారు. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరు సంఘాలను బలపరిచారు. నైనా పెనుమాక డేవిడ్ గారి కంటి విషయంలో మీకు కూడా దాయించి నేను కూడా చాలా బలహీనపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. మీకు కూడా దాయించి ఈ రాత్రి మీరు మైమనుకోండి. బిషప్ ఈ వారంలో డ్యూటీకి వెళ్తుండగా మీ కృపను దాయించి ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించి శ్వేత ఉద్యోగ పరీక్షలు రాసింది, పాల్ CA పరీక్షలు రాశాడు. అనేకమైన పిల్లలు పరీక్షల కొరకు ఎదురు చూస్తూ అద్భుతమైన సహాయం దాయించి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్.
అందరికీ వందనాలు.